ఇవాళ మనం చూస్తున్న ఆలయం తొలి తిరుపతి. ఇది కాకినాడ జిల్లాలో ఉంది. కాకినాడకు 45 కిలోమీటర్ల దూరంలో మనకి సామర్లకోట దాటిన తర్వాత దివిలి అనే గ్రామానికి దగ్గర చదరవాడ అనే గ్రామం ఉంది. చదరవాడ అనే గ్రామంలో ఈ శృంగార వల్లభ స్వామి ఆలయాన్ని మనం చూస్తాం. ఈరోజు మనం ఈ శృంగార వల్లభ స్వామి ఆలయ చరిత్రను తెలుసుకుందాం. ఈ ఆలయంలో స్వామి శృంగార వల్లభ స్వామి. ఇది ఆలయం ఎలా ఉంటుందంటే అండి, 2 ప్రాకారాలు ఉంటాయి. మొదటి ప్రాకారంలో ఉన్నాం మనం. ఇప్పుడు ఈ మొదటి ప్రాకారాన్ని దాటి మనం 2వ ప్రాకారంలోకి ప్రవేశిస్తే అక్కడ మనకి ఆలయం దర్శనమిస్తుంది. ఇక్కడ ఆలయ నిర్మాణాన్ని, శిల్పకళని మనం చూసినట్టయితే ఇక్కడ సమ్మోహనకరమైన శిల్పకళా విన్యాసాన్ని మనం ఇక్కడ చూడగలుగుతాం. చాలా అతి చిన్న శిల్పాలను మనం ఇక్కడ ఈ ఆలయంలో మనం చూడగలుగుతాం. సుమారుగా చాళుక్యుల కాలం నాటి శిల్పకళా వైభవాన్ని మనం ఇక్కడ చూడగలుగుతాం. అలాగే గుప్తులు, శాతవాహనులు, కళ్యాణి చాళుక్యులు, తూర్పు చాళుక్యులు, పల్లవులు, కాకతీయులు, రెడ్డి రాజులు, అలాగే విజయనగర రాజులు కూడా ఈ ఆలయ నిర్మాణానికి, అలాగే ఆలయాన్ని అభివృద్ధి పరచడానికి చాలా కృషి చేసినట్టు మనకి ఇక్కడ శాసనాలు తెలియజేస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం చూస్తున్నది 2వ ప్రాకారంలో మనం ఉన్నాం. ఈ 2వ ప్రాకారం నుంచి 2వ ప్రాకారానికి వెళ్ళే ముందు ధ్వజస్తంభాన్ని మనం చూస్తాం. ఈ ఆలయం ఎంతో అద్భుతమైన శిల్పకళ ఇక్కడ ఉండేది. ఇది మనకి చాలా వరకు పాడైపోయిన ఆనవాళ్ళు మనకు కనిపిస్తుంటాయి. ఇక్కడ మనకి అతి చిన్న శిల్పకళా విన్యాసాన్ని మనం చూస్తాం. సుమారు 5 అంగుళాల నుంచి 8 అంగుళాల వరకు ఉన్న శిల్పాలు మనకి ఇక్కడ ప్రదర్శన ఉంది. మనకి ఆలయంలో అద్భుతమైన శిల్పం అక్కడ మనకు కనిపిస్తున్నది శ్రీకృష్ణుడు. ఇలాంటి శిల్పకళా నైపుణ్యం మనకి తమిళనాడులో దారాసురంలో మనకు కనిపిస్తుంది. దారాసురం తరువాత అంత చిన్న శిల్పాలు మనం ఈ ఆలయంలో చూస్తాం. ఇది 12వ శతాబ్దం కన్నా ముందు, అంటే 7-8 శతాబ్దాల్లో ఈ ఆలయాన్ని నిర్మించినట్లు ఇక్కడ శిల్పకళను చూస్తున్నాం. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నది ఏంటంటే 3D ఇమేజ్ అండి. ఈ 3D ఇమేజ్ ఏంటంటే ఒకవైపు నుంచి చూస్తే మనకి ఏనుగు కనిపిస్తుంది, మరోవైపు నుంచి చూస్తే మనకి ఎద్దు కనిపిస్తుంది. ఇది మనకి దారాసురంలో, అంటే దారాసురం అంటే కుంభకోణం దగ్గర ఉంది దారాసురం. అక్కడ ఇటువంటి శిల్పం చాలా ప్రసిద్ధి. దానికి మూలంగా ఈ ఆలయంలో శిల్పమే అని నేను భావిస్తూ ఉన్నాను. అంటే దారాసురం కన్నా ముందే ఈ ఆలయం నిర్మాణం అయినట్టు చెబుతూ ఉంటారు. సుమారు 900 సంవత్సరాల క్రితం నుంచి కూడా ఈ ఆలయం ఉందని ఇక్కడ వాళ్ళు విశేషంగా నమ్ముతూ ఉంటారు. దీన్ని తిరుపతిలో దేవుని కన్నా ముందుగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఇక్కడే దర్శనం ఇచ్చినట్టు, తిరుపతి కన్నా ముందే ఇక్కడ ఈ ఆలయ నిర్మాణం జరిగినట్టు కూడా ఇక్కడ చరిత్రకారులు మనకు చెబుతూ ఉన్నారు. ఇక్కడ భక్తుల విశ్వాసం కూడా అది. కాబట్టి దీన్ని తొలి తిరుపతి అంటారు. చదరవాడకు దగ్గరలో ఉంది కాబట్టి దీన్ని చదరవాడ తిరుపతి అని కూడా ఉంటారు. చూడండి ఇక్కడ ఆలయంలో మనకి శ్రీకృష్ణుడు యొక్క రూపాలు వివిధ భంగిమల్లో మనకు కనిపిస్తూ ఉంటాయి. చూడండి, విష్ణుమూర్తి కూర్చున్న విధానం కానివ్వండి, ఇక్కడ శిల్ప చాతుర్యం కానివ్వండి, ఇవి చాలా వరకు పాడైపోయాయి. ఇవి చాలా చిన్న ఒక 4 అంగుళాల శిల్పాలు మనకి ఇక్కడికి మనం చూస్తున్నాం. అద్భుతమైన శిల్పకళా విన్యాసాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. చాలా చక్కగా ఉంటుంది ఆలయం. చూడండి, ప్రతిదీ కూడా చాలా డీటెయిల్డ్గా మనకి చాలా పూర్వపు ఆలయం కాబట్టి ఇది చాలా వరకు ఇక్కడ పాడైపోయి తర్వాత కాలంలో దీని మీద సున్నం వేసేయడం వల్ల శిల్పాలు కూడా చాలా వరకు కనిపించకుండా పోయాయి. నిర్మాణం కూడా విజయనగర సామ్రాజ్యంలో ఉన్న శిల్పకళారీతులు, ద్రావిడ శిల్పకళారీతి మనకు కనిపిస్తుంది. ఇక్కడ మనకి శ్రీకృష్ణుని యొక్క వివిధ అవతారాలు, విష్ణుమూర్తి యొక్క వివిధ అవతారాలు, ఇక్కడ శిల్పాన్ని ఒక్కసారి చూడండి. చాలా చిన్న డీటెయిల్స్ మనకి ఇక్కడ దర్శనమిస్తూ ఉంటాయి. ఇది ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా గమనించిన విషయం. సుమారు
ఉభయ గోదావరి జిల్లాలోనే ఇంతటి అద్భుతమైన శిల్పకళ ఆలయం ఉన్న ఆలయం ఇది ఒక్కటి మాత్రమేనేమని చెప్పచ్చు. చాలా వరకు ఇది ప్రపంచానికి తెలియకుండా ఈ శిల్పకళ మరుగున పడిపోయింది. దీన్ని ప్రజలకు పరిచయం చేద్దామనే ఉద్దేశంతోనే ఇక్కడ ఈ వీడియో చేయడం జరుగుతుంది. చూడండి, శ్రీకృష్ణుని యొక్క వివిధ రూపాలు, భాగవతంలో ఉన్నటువంటి వివిధ కథల యొక్క శిల్ప సమాహారం మనం ఇక్కడ చూడవచ్చు. చక్కటి శిల్పాలు మనం ఇక్కడ దర్శనమిస్తూ ఉంటాయి. చాలా చిన్నవండి, ఎంతో ఉండవు. ఇవి ఒక 5-6 అంగుళాలు మించి ఉండవు. ఇవి చాలా డీటెయిల్డ్గా ఈ శిల్పాలన్నింటినీ కూడా ఇక్కడ చెక్కడం జరిగింది. ఇక్కడ ఉన్న స్వామి పేరు శృంగార వల్లభ స్వామి. అంటే ఈ శృంగార వల్లభ స్వామి ఎవరు చూస్తే అంతే ఎత్తులో స్వామి కనబడతారని చెబుతారు. ఒకసారి మీరు దర్శనం చేసుకుంటే ఈ స్వామివారు ఎంత విగ్రహం ఉందనేది మీకు తెలుస్తుంది. విగ్రహం కూడా ర్యాలీ అనే గ్రామం ఉంది ఇక్కడికి దగ్గరలో. ర్యాలీలో స్వామివారు ఏ విధంగా అయితే ఉంటారో అలాగే ఇక్కడ విగ్రహం కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇది రెండో ప్రాకారంలో మనం ఉన్నాం. చాలా మినియేచర్ శిల్పాలు మనకి ఇక్కడ దర్శనమిస్తూ ఉంటాయి. చాలా అద్భుతమైన నిర్మాణాన్ని మనం ఈరోజు ఇక్కడ దర్శనం చేసుకుంటూ ఉన్నాం. ఇదే ప్రాకారంలో మనకి ఒక బావి కూడా ఉంది. ఈ బావిలో ఎవరైనా సరే సంతానం లేని వాళ్ళు స్నానం చేస్తే సంతానం కలుగుతుందని ఒక ప్రతీతి. చూడండి, ఇక్కడ బొటన బావి అనేది ఉంది. ఈ బావిలో ఈ నీటితో స్నానం చేసి పునీతులవుతూ ఉంటారు. ఈ ఆలయం వందల సంవత్సరాల నుంచి అద్భుతంగా అలరారుతూ ఉంది. ఈ మధ్యకాలంలోనే దీనికి ప్రచారం కొద్దిగా ఉంది కాబట్టి తప్పక దర్శించండి తొలి తిరుపతి.